అదొక రెడ్డు మొన్నటి రాత్రి ఇమ్మడి గోపన్నపై జరిగిన దాడి పూర్తిగా ఇది రాజకీయ కుట్ర. నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఏదో పక్క ఊళ్ళో జరిగిన సంఘటనను చెప్తూ పక్క ఊళ్ళో అది రాజకీయం అన్నారు, తర్వాత అది రాజకీయం కాదని తెలిసింది అని దీనికి అంటగట్టినట్టుగా మాట్లాడిరు ఎమ్మెల్యే గారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రనే. నేను పిట్టల భూమేషు, హైకోర్టు అడ్వకేటు, ముద్రా సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న వ్యక్తిని నేను. మా సంబంధించిన వ్యక్తికి అన్యాయం జరిగింది. మా ముద్రాకు సంబంధించిన వాళ్ళు అక్కడక్కడ రాజకీయంగా ముందుకు వస్తుంటే చాలా కుట్రలు జరుగుతున్నాయి, వేరే ఏదో పేర్ల మీద చంపుతున్నారు. ఇక్కడ అదే జరిగిందని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి విషయంలో ఎవరైతే ఇమ్మడి గోపన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది, ప్రస్తుత ఎమ్మెల్యే పాత్ర ఉంది అని మేము మాట్లాడుతున్నాం. దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి యొక్క పాత్ర కూడా ఉంది, అతన్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో చేర్చాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్య జరగకపోతే ఇక్కడి నుంచి ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వ్యక్తిని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా రేపు భవిష్యత్తులో ముందుకు వస్తున్నాడనే కుట్ర జరిగింది. ఆ కుట్రను త్యజించాలని, దీన్ని బయట పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు దీన్ని తొందరలోనే ఎవరైతే దీనిలో పాల్గొన్నారో, పరోక్షంగా కుట్రదారులు ఉన్నారో వాళ్ళను ఎఫ్ఐఆర్లో చేర్చకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వంనే మేము తప్పుపడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని ఇష్యూ చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.